అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క పట్టువిడుపు సమయాలు ఏమిటో, సూతకాలం వర్తిస్తుందా లేదా, అలాగే ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఈ 2025వ సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయని ఖగోళ శాస్త్రజ్ఞులు ముందుగానే తెలియజేశారు। ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఒక చంద్రగ్రహణం ఒక సూర్యగ్రహణం ఏర్పడ్డాయి, కానీ అవి మన దేశంలో కనిపించలేదు। అయితే ఈ 2వ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనుంది। ఈ 2025వ సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది। ఈసారి చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైంది। ఇది భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మనందరం చూడగలం। ఇది సంపూర్ణ చంద్రగ్రహణం। సాధారణంగా భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది। ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు, కాబట్టి ఈ చంద్రుడిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తాం। ఇది ఈ సంవత్సరం 2వది మరియు చివరి చంద్రగ్రహణం। ఈ సంవత్సరం 2వ చివరి చంద్రగ్రహణం భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి తిథి రోజున సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రోజున సంభవించనుంది। ఈ రోజు ఏర్పడే ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం। దీన్ని బ్లడ్ మూన్గా పిలుస్తారు। ఈ చంద్రగ్రహణం పట్టువిడుపు సమయాలు భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8 సోమవారం తెల్లవారుజామున 1:26 ఈ చంద్రగ్రహణం అనేది ముగుస్తుందండి। ఈ గ్రహణం మొత్తం కాల వ్యవధి 3:28 ఉందండి। ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 11:01 ప్రారంభమై రాత్రి 11:42 సంపూర్ణంగా చంద్రుడు కనిపించడని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలియజేశారు। ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది। ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పశ్చిమ అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ప్రాంతంలో మొదలైన ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి। ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి సూతకాలం కూడా వర్తిస్తుంది। సూర్యగ్రహణానికి కానీ చంద్రగ్రహణానికి కానీ ఇటువంటి గ్రహానికైనా సూతకాలం అనేది తప్పకుండా పాటిస్తారు। సూతక కాలం అనేది గ్రహణ పట్టువిడుపు కాలానికి 12 గంటల ముందుగా ప్రారంభమవుతుంది। సూతక కాలం ప్రారంభానికి అనగా ఈ పట్టువిడుపు కాలానికి 12 గంటల ముందుగా దేవాలయాలను మూసివేస్తారు। ఈ సూతక కాల సమయంలో ఎటువంటి పూజలు, వ్రతాలు, నోములు, శుభకార్యాలు లాంటివి జరుపుకోరాదు। ఈ కాలంలో ఇంట్లో ఉండటం సముచితమని నమ్ముతారు। సూతక కాలంలో ఆహారం వండకూడదు, పూజలు చేయకూడదు, పూజా స్థలం దేవుని విగ్రహాన్ని తాకకూడదు। గ్రహణం తర్వాత స్నానం చేసి పూజ చేయాలి। సూతక కాలానికి ముందు తులసిని వండిన ఆహారం మరియు నీటిలో ఉంచాలి। కొన్ని ప్రాంతాల్లో వండిన ఆహారం పైన గరికను కూడా ఉంచుతారు। అలా ఉంచిన వాటిని మాత్రమే సూతక కాలం విడిచిన తర్వాత వాటిని ఉపయోగించుకోవాలి। గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా నియమాలను పాటించాలి। గ్రహణం ఏర్పడిన సమయం నుంచి అది ముగిసే నాటికి గర్భిణులపై ఎక్కువ ప్రభావం పడుతుంది, కాబట్టి అందరికంటే గర్భిణులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే పుట్టబోయే బిడ్డకు హాని జరుగుతుందని పండితులు చెబుతున్నారు। గ్రహణ సమయంలో గర్భిణులు ఇంటి నుంచి బయటకు రాకూడదు। ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు। ఈ సమయంలో కూరగాయలు కట్ చేయడం లాంటివి చేయకూడదు। చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు ఏదైనా పుస్తకం చదవడం, కుర్చీలో కూర్చొని టీవీ చూడడం వంటివి చేసుకోవచ్చు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను। అంతవరకు సెలవు। సర్వే జన సుఖినో భవంతు। స్వస్తి।